ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు కూడా బాగున్నారు కదా? ఈ సాయంకాల వేళలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి కాపాడునుగాక. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో we have been praying for each and everyone who are in India and also in other countries, that God may protect you and keep you under his wings. Hallelujah. సో ఈ సమయంలో ప్రియులారా, మరి మొట్టమొదటిగా దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు మరి గత 5 రోజులుగా ఈ రోజుతో పాటు మనం ఉదయకాలము VBS మనం ముగించుకున్నాం ప్రియులారా. ఎంతో చక్కగా ఘనంగా ఈ యొక్క ఆన్లైన్ VBS కార్యక్రమము మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరితో పాటు పిల్లలు కూడా ఉన్నట్లయితే ప్రియులారా, మరి తల్లిదండ్రులుగా పిల్లలుగా మనం అందరం కూడా వీక్షించాము, ఎంతో సంతోషించాము. చక్కని మాటలు మనం విన్నాం, పాటలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈ టీం అంతా కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఇక్కడ ఈ యొక్క షూటింగ్ చేయడం కానీ, రికార్డింగ్ కానీ, తర్వాత ఈ యొక్క పాటలు పాడి మీకు అందరికీ కూడా క్రాఫ్ట్ వర్క్ కానీ, పప్పెట్ షో కానీ, పాటలు పాడడం, మరి చక్కగా మరి ఆంటీ గారు మంచి స్టోరీస్ మనకు చెప్పడం ప్రియులారా, ఇవన్నీ కూడా ఎంతగానో ఆనందదాయకంగా ఉంటున్నాయి ప్రియులారా. నిజంగా సంతోషించిన మీరు అందరూ కూడా మరి ఎంతో చక్కగా జరిగినాయి. కొంతమంది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందనేసి మీరు ఎంతగానో మరి ఆశించారు. కానీ కొన్ని కారణాలను బట్టి మనం కలిగి ఉండలేకపోతూ ఉంటున్నాం. ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించాం ప్రియులారా. మరి నిజంగా ఎంతగానో సంతోషించాం. కాబట్టి ఒక్కసారి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనమందరం కూడా ఈ VBS టీం అంతటి కూడా గట్టిగా మనం చప్పట్లు కొడదాం. లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు ద VBS టీమ్. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ దెమ్. తర్వాత మరి ఆదివారం ప్రియులారా, మరలా మరి ఎల్లుండి ఆదివారం వస్తూ ఉంటుంది కనుక మరలా మనం ప్రభు రాత్రి భోజనములో మనం పాలు పొందడానికి మనం సిద్ధపడదాం. మరి దయచేసి మరి ద్రాక్షాలు అన్నీ కూడా కొనుక్కొని మరి స్క్వాష్ మీరు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. జ్యూస్ అలాగన మరి గోధుమ పిండితో కొంచెం రొట్టె, కొంచెం షుగర్ యాడ్ చేసి కొద్దిగా అప్పంలాగా మీరు చేసుకొని మరి ఆరాధనలో మీరు పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎంతో బిజీ షెడ్యూల్గా ఉండింది ఇక్కడ ఉన్నటువంటి టీం అంతటికి కూడా ప్రియులారా. మరి రేపు మరి ఒకరోజు హాలిడే ఉంటుంది ప్రియులారా. రేపు డివోషన్ ఉండదు. అయితే ఫ్యామిలీగా మీరు అందరూ కూడా ప్రార్థనలో గడపవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధిలో మనమందరం కూడా మరి ఆదివారం కొరకు మనం సిద్ధపడదాం. ఆదివారపు ఆరాధన ఉదయకాలము మరి 11 గంటలకి మన వర్షిప్ సండే సర్వీస్ ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా సిద్ధపడి కుటుంబ సమేతంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో మరి ఆరాధన కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు బల్లను సిద్ధం చేసుకొని మరి కార్యక్రమంలో మనం పాలు పొందుదాం ప్రియులారా. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి బలపరచునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి అందరూ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఒకసారి చదవండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చాలు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. తను ఎందరు అంగీకరించుదురో వారందరికీ తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆయనను అంగీకరించారో, ఎవరిని ఆయనను అనగా యేసు క్రీస్తు ప్రభువుని ప్రియులారా. కాబట్టి మన స్వంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆయన బిడ్డలముగా మనం మార్పు చెందుతూ ఉంటాం ప్రియులారా. అయితే గమనించండి, దేవుడు మన జీవితంలో ఆయన కోరేది ఏంటనగా ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని ఆయన కోరుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఇందాక ఎలీనా జాయ్ ఒక చక్కని వాక్యాన్ని మనకు చదివి వినిపించింది ప్రియులారా. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం ప్రియులారా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకొనవలెను.
ఆమేన్. దేవునికి స్తోత్రాలు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అంటాడు ప్రియులారా. కాబట్టి తిమోతిని మరి పౌలు హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు ఏంటనగా, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం అందరం కూడా లాక్డౌన్లో ప్రియులారా గత 46-47 రోజులుగా మరి బయటికి రాకుండా మనం కుటుంబంతో పాటు మనం గడుపుతూ ఉంటున్నాం. నిత్య అవసర మరి వస్తువుల నిమిత్తమై బయటికి వెళ్ళి తిరిగి మనం లోపలికి వస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎంతో సంతోషము, దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం దుఃఖము ఉండవచ్చు ప్రియులారా, కానీ మరి దానికి మనం ఏమి చేయలేం ప్రియులారా. పరిస్థితులు మన స్వాధీనములో లేవు ప్రియులారా. మరి దేవుడు ప్రతిది కూడా ఆయన తన కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటున్నాడు గనుక ప్రభు సన్నిధిలో మన అంతఃపురంలో మనం అందరం కూడా బంధించబడ్డాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం బయటికి వచ్చేటప్పుడు మన అభివృద్ధి అనేది తేటగా మరి ఇతరులకు కనబడాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఈ యొక్క లాక్డౌన్ ఇంక ఎంతకాలం ఉండబోతుందో మనకు తెలియదు, కానీ తిరిగి ఎక్స్టెండ్ చేయబడింది 29 మే వరకు కూడా ప్రియులారా లాక్డౌన్లో మనం ఉంటున్నాము కనుక ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ఆత్మీయంగా ప్రార్థనతో మనం సిద్ధపడాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఆత్మచేత మనం నింపబడాలి, ఆయన అనుగ్రహించేటువంటి వరాలు మనం పొందుకోవాలి ప్రియులారా. కాబట్టి వీటన్నిటిని కూడా మనం మరి సాధకం మనం చేసుకొని సంపాదించుకొని ప్రభు సన్నిధిలో ప్రియులారా మన అభివృద్ధిని ప్రియులారా ఏమాత్రముగా మనం అభివృద్ధి పొందామో ఆధ్యాత్మికంగా, ఎందుకంటే బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు, మనం ఆయా వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, బిజినెస్ చేయడానికి వీలు లేదు ప్రియులారా, సంపాదించడానికి వీలు లేదు. కానీ ఆత్మీయంగా సంపాదించడానికి దేవుడు మనల్ని కూడా మన గృహాల్లో మనల్ని బంధించాడు కనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రియులారా మనం ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో మనం భారంగా మనం ప్రార్థన పూర్వకంగా అభివృద్ధి చెందుదాం ప్రియులారా. దేవుడు అదే కోరుతూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడంట, అధికారం ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన పిల్లలముగా మనం మార్చబడ్డాం. ఎవరైతే ప్రభువును తమ స్వంత రక్షణ అంగీకరించి బాప్తీసం తీసుకున్నారో వారందరూ కూడా ప్రియులారా ఆయన పిల్లలుగా మార్చబడ్డాము. కానీ దినాలు గడిచే కొలది మన జీవితంలో మనం అభివృద్ధి చెందాలి ప్రియులారా. అభివృద్ధి చెందకపోతే దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మనం కూడా ఇహ సంబంధమైనటువంటి ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రియులారా నేను అభివృద్ధి కావాలా, ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలా, నా యొక్క జీతం పెరగాల అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం ప్రియులారా. ఆధ్యాత్మికంగా కూడా ఒక విశ్వాసి కూడా అలాంటి తపన మనం కలిగి ఉండాలి ప్రియులారా. కానీ ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే ప్రియులారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందలేకపోతూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో మరుగుజ్జులుగా ఉంటున్నారు ప్రియులారా. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం, పొట్టివారు మరుగుజ్జులుగా ఉన్నటువంటి వారు ప్రియులారా వారు ఎక్కడ పని చేస్తారంటే మనం సర్కస్లో మనం చూడగలం ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, అలాంటి వారిని బట్టి కన్న తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ప్రియులారా. కొంతమంది ప్రియులారా పుట్టిన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి ప్రియులారా, కానీ శరీరం పెరగకుండా తలకాయ ఒకటే పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎంతో వేదనకరంగా ఉంటుంది ప్రియులారా. గమనించండి సహోదరి సహోదర, ఆత్మీయమైన జీవితంలో కూడా మానవుడు ప్రియులారా అలాగే ఉంటున్నాడు ప్రియులారా. ప్రభువును అంగీకరించి 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, కానీ ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి అనేది లేకుండా పోతూ ఉంటుంది ప్రియులారా. దేవుడు దాన్ని బట్టి, ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి ప్రియులారా, మనల్ని సృజించినటువంటి వాడు, మనల్ని తన రక్తము చేత కొన్నటువంటి దేవుడు గనుక మనల్ని రక్షించాడు ప్రియులారా, తన బిడలుగా చేసుకున్నాడు గనుక ఆయన మన జీవితంలో అభివృద్ధి కోరుతూ ఉంటున్నాడు. కానీ మానవుడు ఏంటంటే అభివృద్ధి చెందలేకపోతూ ఉంటున్నాడు. సహోదరి సహోదర, దయచేసి మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన పిల్లలుగా మనం మార్చబడ్డాం. పిల్లలుగానే ఉండవద్దు, కాలము గడిచే కొలది ప్రియులారా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి ప్రియులారా. రెండవ మెట్టు ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 15:8 వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు రాసుకొని మరి ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. 15 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన ఎందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నా శిష్యుల
శిష్యులాగుదురు. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, మరి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మరి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నాకు నా శిష్యులు అగుదురు. ప్రియులారా, బహుగా మనం ఫలించడం వల్ల ఆయన శిష్యులముగా మనం మార్పు చెందుతాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన పిల్లలముగా మనము మరి సిద్ధపడిన తర్వాత పిల్లలుగానే ఉండవద్దు ప్రియులారా, ఆత్మీయమైన జీవితంలో ఆయన శిష్యులముగా మనం మారాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. శిష్యరికం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఆరోహణం కాకముందు ప్రియులారా, తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని సన్నిధిలో మరి 19వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. కాబట్టి మీరు వెళ్ళి 18 చదవండి. అయితే యేసు నా యొద్దకు వచ్చి పరలోకమందును వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. దేవుని సన్నిధిలో ఆనాడు యేసు ప్రభు 12 మంది అపోస్తలు శిష్యులను ఏర్పాటు చేసుకొని ప్రియులారా, వారికి సమస్త అధికారం వారికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి చెప్పిన మాట ఏంటనగా, కాబట్టి మీరు వెళ్ళు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము మరి ఇచ్చుచు అంటూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకములో దేవుని బిడ్డగా మార్చబడిన వ్యక్తి రెండవ మెట్టేంటనగా శిష్యుడిగా కావాలి ప్రియులారా. శిష్యుడు కాకపోతే అది చాలా బాధాకరమైంది ప్రియులారా. దేవుడు మన జీవితంలో యేసు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఏంటనగా, ప్రతి దేవుని బిడ్డ క్రైస్తవుడు ఏం కావాలంట, ఆయన శిష్యుడము కావాలి ప్రియులారా. శిష్యులు కావాలంటే అంత ఈజీ కాదు ప్రియులారా. కొంత క్రయం మనం చెల్లించాలి ప్రియులారా. మెట్టుకు దేవుని సన్నిధిలో ఆత్మీయమైన జీవితంలో మనం క్రయము చెల్లించక తప్పదు ప్రియులారా. కాబట్టి ఆయన శిష్యులం కావాలంటే దయచేసి లూకాసు వార్త 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం అందరూ కూడా జాగ్రత్తగా రాసుకుందాం ప్రియులారా, చదువుకుందాం, ధ్యానిద్దాం దేవుని సన్నిధిలో ప్రియులారా. మరి 14వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. 25 నుంచి కొన్ని మాటలు చదవండి ప్రియులారా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూసాడు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇక్కడ మొట్టమొదటి కండిషన్ ఏంటనగా, మనం శిష్యులం కావాల్సింది ప్రియులారా. శిష్యుడు కావాలంటే ప్రియులారా కొంత క్రయము చెల్లించాలి. అది చాలా భారముతో కూడింది ప్రియులారా. ఏంటంటే ప్రియులారా, తండ్రిని తల్లిని భార్యను పిల్లల్ని అందరినీ కూడా ప్రియులారా దేవుడు ఏమంటూ ఉన్నాడు ప్రియులారా, చివరికి ప్రియులారా తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ప్రియులారా. కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే వారందరినీ ద్వేషించమని చెప్పట్లేదు ప్రియులారా. దాని అర్థం ఏంటనగా, వారందరికంటే ప్రభువును మనం ఎక్కువగా మనం ప్రేమించాలి, ప్రభువును మనం ఘనపరచాలి ప్రియులారా. ప్రభువుకు మనం ప్రధానమైనటువంటి స్థానం మన జీవితంలో ఇవ్వాలి ప్రియులారా. దేవుని చిత్తం నెరవేర్చాలంటే మరి అందరికంటే ఎక్కువగా ప్రధానమైన స్థానం ఎవరికి ఇవ్వాలి ప్రియులారా? మరి మన తండ్రి అయిన దేవునికి మనం ఇవ్వాలి ప్రియులారా, యేసుకు మనం ఇవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ కండిషన్ ఏంటిదో 27వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. కాబట్టి క్రీస్తును మనం వెంబడించాలా. ఎలా వెంబడించాలా? మన సిలువను మోసుకొని మనం వెంబడించాలా. మన సిలువ అనగా శ్రమలు ప్రియులారా. ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు కావాలి కానీ శ్రమలు అవసరం లేదంటారు ప్రియులారా. సంఘమా, దేవుని సహోదరి సహోదర, ఈ మాటలు వీక్షిస్తున్న మనం అందరము కూడా గమనించండి ప్రియులారా. యేసు ప్రభుల వారు స్వయంగా ఆయన చెప్పే బాధలు మనం వింటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే శ్రమలు ప్రియులారా, ఎల్లప్పుడూ శ్రమలు ప్రభు మనకు అనుగ్రహించడు ప్రియులారా. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. వాటన్నిటిని కూడా మనం మోసుకొని ప్రభువును మనం వెంబడించాలి. ఇది కూడా త్యాగపూరితమైంది ప్రియులారా. కాబట్టి ఎంతో క్రయముతో మనం క్రయము చెల్లించక తప్పదు ప్రియులారా ప్రభు సన్నిధిలో. అందుకే శిష్యరికములో చాలా మంది ప్రియులారా దాటిపోతూ ఉంటారు ప్రియులారా. మూడోది ప్రభు ఏమంటున్నాడు మనం చూద్దాం. కింద 33వ వచనం, అదే అధ్యాయం చదవండి ప్రియులారా. 33వ వచనం. ఆ ప్రకారమే కలిగినదంతయు మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా ప్రియులారా, సిరి సంపదలన్నిటిని కూడా విడిచిపెట్టని వాడు, తనకు కలిగిన దాని అంతటిని కూడా విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవునికే ప్రధానమైన స్థానం మనం ఇవ్వాలి ప్రియులారా. గమనించండి ప్రియులారా, సొదొమ గొమొర్రాని దేవుడు ఆయన దహించబోతూ ఉంటున్నాడు గనక దేవదూతలు వచ్చి లోతు కుటుంబాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కూడా వెనక్కి తిరగవద్దు, మీరు ఆ పర్వతం పైకి వెళ్ళిపోమ్మనేసి మరి దేవుడు వారిని బయటికి లాగుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సందర్భంలో గమనించండి ప్రియులారా, మరి ఆ యొక్క లోతు భార్య తన పేరు రాయబడలేదు కానీ ప్రియులారా, మరి తాను మట్టుకు తన హృదయం నిండా ఏముండింది ప్రియులారా, సొదొమ గొమొర్రా ఉండింది ప్రియులారా. అవునా? కాబట్టి బయటికి మరి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ సమయంలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడవద్దని దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారా. కానీ తన భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది ప్రియులారా. వెంటనే ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరి సహోదర గమనించండి, లోతు తన పిల్లలతో ఆ పర్వతం ఎక్కిన తర్వాత వెంటనే అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పైన కురిపించబడ్డాయి. అది దహించబడింది. ఎంత పరితాపకరమైన విషయం ప్రియ సహోదరి సహోదర, దేవుని సంఘమా సహోదరి సహోదర. ఈ లోకములో సిరి సంపదలన్నిటికంటే కూడా దేవుని నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా మరి సిరి సంపదల వైపే ఆశిస్తూ ఉంటున్నారు ప్రియులారా. గమనించిన ఇటీవల ప్రియులారా ఈ కరోనా వైరస్ ప్రియులారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటలీలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం ప్రియులారా. ఇటలీ దేశంలో ప్రియులారా అనేకమైన ముందు చాలా మరణాలు మనం చూసాం ప్రియులారా. ఎందుకంటే వారు మరి సరి అయినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోవడం చేత, లాక్డౌన్ ప్రకటించిన కారణం చేత ప్రియులారా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ప్రియులారా ప్రతి వారి దగ్గర విస్తారమైన డబ్బు ఉండింది ప్రియులారా. కానీ డబ్బు మమ్మల్ని రక్షించలేదు అనేసి ఆ డబ్బును తీసి వీధుల్లో పారేసారు ప్రియులారా. చూసారా సహోదరి సహోదర, ఈ లోకములో మానవుని రక్షించేది సిరి సంపదలు కాదు, వెండి బంగారములు కావు ప్రియులారా. ఈ రోజున డబ్బు మరి రోడ్డు మీద పారేయడం మనం చూసాం ప్రియులారా. రాబోయే రోజుల్లో ప్రియులారా బంగారము వెండిని కూడా రోడ్డు మీద పారేస్తారు ప్రియులారా. ఎందుకంటే మానవుని ఏది కూడా రక్షించలేదు ప్రియులారా. కాబట్టి దేవుని సంఘమా సహోదరి సహోదర, సిరి సంపదలన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు ప్రియులారా. కాబట్టి దేవుడు ఇది 3 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎంతో కఠినంగా మనకు కనబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. నిజమే, ఆయన శిష్యుడు కావాలంటే ప్రియులారా క్రయము చెల్లింపక తప్పదు ప్రియులారా. కాబట్టి చాలా మంది ప్రియులారా ఆత్మీయమైన జీవితంలో శిష్యరికములు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటున్నాం. ఇంకా పిల్లలుగానే మనం ఉంటున్నాం ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, మరి పిల్లలు ఎప్పుడు కూడా డాడీ వచ్చావా, ఏం తెచ్చావా, నాకు చాక్లెట్ తెచ్చావా, బిస్కెట్ తెచ్చావా అనుకుంటానే మన జీవితాన్ని మనం గడిపేస్తూ ఉంటున్నాము ప్రియులారా. కానీ తండ్రి కోరిన స్థాయిలో మానవుడు ఉండలేకపోతూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో నువ్వు శిష్యుడుగా మార్పు చెందావా లేదా సహోదరి సహోదర, ఒక్కసారి ఆలోచించే ప్రియులారా. దయచేసి దేవుని సన్నిధిలో ప్రియులారా మరొక మాట మనం చూద్దాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో యోహాను సువార్త మరి 13వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 13వ అధ్యాయం 35వ వచనములో దేవుని మాటలు ఏమంటుందో మనం చూద్దాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రాలు. రెండవదిగా క్రైస్తవ సంఘములు సమాజములో విశ్వాసుల మధ్యలో ప్రియులారా మరి మనము ప్రేమను మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ ప్రేమను బట్టి
మనం శిష్యులుగా గుర్తించబడతాం. అందరూ తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఇతరుల్ని ప్రేమించాలంటే, అందరితో కలిసిమెలిసి ఉండాలంటే చాలా కష్టతరం అయిపోతూ ఉంటుంది ప్రియులారా. దేవుని సంఘమా, సహోదరి సహోదర, మనమందరం కూడా దేవుని బిడ్డలమే. కానీ ప్రియులారా, ప్రభువులోనికి వచ్చిన తర్వాత తారతమ్యాలు ఏవి కూడా లేకుండా ప్రియులారా, మనము మరి ఎలాంటి స్వార్థము లేకుండా మనం ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దీన్ని బట్టి మనం ప్రభు యొక్క శిష్యులని ఎవరు తెలుసుకుంటారు ప్రియులారా? లోకము తెలుసుకుంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రాలు. అందరూ మనల్ని చూసేవారు తెలుసుకుంటారు ప్రియులారా. మన జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన శిష్యులుగా మనం మార్పు చెందాలి. దేవుని సంఘమా, సహోదరి సహోదర, తప్పకుండా మార్పు చెందాల్సిందే. శిష్యులుగా మనం అవ్వాల్సిందే ప్రియులారా. ఆ 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. ఒకవేళ ప్రియులారా శిష్యుడిగా కాకపోతే మన పరిస్థితి ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. 34వ వచనం చదవండి ప్రియులారా. లూకా సువార్త 14:34. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం చూద్దాం ప్రియులారా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. చూసారా? ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవుగలు కలవాడు వినుగాక అని వారితో చెప్పాను. చూశారు ప్రియులారా? అంటే అర్థం ఏంటనగా, ఒక విశ్వాసి ఆత్మీయమైన జీవితంలో శిష్యుడు కాకపోతే సారము లేని ఉప్పుతో సమానంగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అవునా? ఉప్పు మంచిదే కానీ అది నిస్సారమైతే అది దేని వలన సారముగా మార్చబడతా ఉంటుంది ప్రియులారా. అది త్రొక్కబడటకి కానీ ఇంకా ఎరువుకి కానీ భూమికి కానీ దేనికి కూడా అది పనికిరాదు సహోదరి సహోదర. అది కేవలం చెత్తలో పారవేయబడడానికి ప్రియులారా. దేవుని సంఘమా, సహోదరి సహోదర, ఈ రోజున నీ ఆత్మీయమైన జీవితంలో ప్రభువును అంగీకరించి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా గృహాల్లో బంధించబడినటువంటి మనము, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. మనం పిల్లలుగానే ఉన్నామా, లేకుంటే ఆయన శిష్యుడుగా నేను మార్పు చెందుతూ ఉన్నానా లేదా సహోదరి సహోదర? మనల్ని మనం చెక్ చేసుకుందాం. ప్రభు కోరిన స్థాయిలో ఉండడానికి మనం ముందుకు సాగుదాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, శిష్యులుగా ఉంటే సరిపోదు ప్రియులారా. ఇంకా కొంచెం ఆత్మీయంగా మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి అందరం కూడా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి ప్రియులారా. 2:23 ప్రియులారా. 2:23 చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘమా, సహోదరి సహోదర, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట ప్రియులారా. గమనించండి. 3వ మెట్టు ఏంటనగా దేవునితో స్నేహం మనం చేయాలి ప్రియులారా. ఆయన స్నేహితులముగా మనం మార్చబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దీనికి కూడా మనం క్రయం చెల్లించక తప్పదు ప్రియులారా. ఆ క్రయం ఏంటిదో మనం చూద్దాం. ఆయన స్నేహితులము కావాలంటే ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 15:14వ వచనములో మనం అందరం కూడా జాగ్రత్తగా నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అంటూ ఉన్నాడు. శిష్యులు అవ్వడం ఒక ఎత్తు ప్రియులారా. మూడోదిగా దేవుని సన్నిధిలో ఆయన స్నేహితులముగా మనం మార్చబడాలి. అబ్రహాము ఆయన
స్నేహితుడిగా మార్చబడ్డాడంటే అంత ఈజీ టాస్క్ కాదు సహోదరి సహోదర. దేవుడు 12వ అధ్యాయం ఆది కాండములో అతన్ని పిలిచాడు ప్రియులారా. ఏమని పిలిచాడో మనం చూద్దాం ప్రియులారా. తాను అంతకుముందు కల్దీయుల దేశంలో తాను ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనించండి. ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన గమనించండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, ఆయన స్నేహితుడిగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రియులారా, దేవుడు ఎవరు అబ్రహాము ముందుగా మనం చూసినట్లయితే అతడు విగ్రహాలు సిద్ధపరచుకొని విగ్రహారాధికుడిగా తాను ఉన్నాడు ప్రియులారా. ఎలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుడు వెంటనే అంటూ ఉన్నాడు, అబ్రహాము మరి నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చెప్పు దేశమునకు నువ్వు బయలుదేరమనగానే వెంటనే తట్టాబుట్ట సర్దుకొని తాను బయలుదేరాడు ప్రియులారా. గమనించండి సహోదరి సహోదర, ఈ రోజున దేవుడు మనతో చెప్పినప్పుడు మనం వింటామా లేదా ప్రియులారా? మనం అన్ని చూసుకుంటూ ఉంటాం ప్రియులారా, కానీ అక్కడ వాతావరణం ఎలా ఉందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి అబ్రహాము ఇవన్నీ కూడా ఆలోచన చేయలేదు ప్రియులారా. అది దేవుని స్వరము, దేవుని యొక్క పిలుపు, అది ఉన్నతమైన పిలుపు అని తాను గ్రహించాడు ప్రియులారా. కాబట్టి తప్పకుండా నేను బయలుదేరి వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు. బయలుదేరాడు ప్రియులారా. అందుకే దేవుని స్నేహితుడిగా తాను మార్చబడ్డాడు ప్రియులారా. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మనం చూద్దాం ప్రియులారా. 41:8 వచనాన్ని చదవని ప్రియులారా. యెషయా గ్రంథము 41:8 దేవుని వాక్యం ఏమంటుందో మనం చదువుదాం ప్రియులారా. 41:8 వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారా ప్రియులారా, అబ్రహాము దేవుని సన్నిధిలో స్నేహితుడిగానే ఉన్నాడు ప్రియులారా. స్నేహితుడు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, పిల్లలు వేరే, స్నేహితులు వేరే, శిష్యులు వేరే, స్నేహితులు వేరే ప్రియులారా. కాబట్టి మనం అన్నీ కూడా రహస్యాలు మన పిల్లలతో మనం చెప్పుకోం ప్రియులారా, శిష్యులకు మనం చెప్పం ప్రియులారా, కానీ స్నేహితులతో మనం పంచుకుంటూ ఉంటాం ప్రియులారా. మన హృదయ రహస్యాలన్నీ కూడా, మన భారాలన్నీ కూడా నిజ స్నేహితులతో మనం పంచుకుంటాము సహోదరి సహోదర. గమనించండి ప్రియులారా, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. దానికోసం తాను క్రయము చెల్లించాడు. దేవుడు ఆజ్ఞాపించిన వాటికి తాను శిరస్సు వహించాడు ప్రియులారా. లోబడ్డాడు. దేవుడు చెప్పిన సమయానికి బయలుదేరాడు ప్రియులారా. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదర, విశ్వాసముతో బయలుదేరాడు ప్రియులారా. అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందో నాకు తెలియదు ప్రియులారా. దేవుడు చెప్పినప్పుడు దేవుడు అన్ని కూడా సమకూరుస్తాడనేటువంటి విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు చెప్పినప్పుడు మనం బయలుదేరాలి. కుటుంబాలుగా ప్రియులారా, ఉద్యోగ రీతిగా ఆయా ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపించవచ్చు సహోదరి సహోదర. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశానికి, ఆ ప్రాంతానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాం అనేక ప్రాంతాలు తను సంచారం చేసాడు ప్రియులారా. తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తను చేసిన మొదటి కార్యక్రమం ఏంటంటే ప్రియులారా, అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుణ్ణి ఆరాధించాడు ప్రియులారా. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు ప్రియులారా. ఆ ప్రాంతం అంతటి కూడా అబ్రహాం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ రోజు కూడా తన బిడ్డలైనటువంటి మనల్ని ప్రభు అనేకమైన స్థలాలకు నడిపించవచ్చు ప్రియులారా. మనం లోబడాల. ఎక్కడికి వెళ్ళినా మనము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే స్నేహితులకు ఏది కూడా చెప్పకుండా మనము చేయము ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో అబ్రహాము నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు ప్రియులారా. దయచేసి 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. దయచేసి సొదొమ గుమ్మనాల్ని మరి దహించక ముందు ప్రియులారా దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం ప్రియులారా.
17వ వచనం, 18, 17వ వచనం, ఆది కాండము. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎందుకంటే అబ్రహాము జిగరి దోస్తుగా ఉన్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదర, అబ్రహామునకు ఏది కూడా చెప్పకుండా దేవుడు చేసేవాడు కాదు ప్రియులారా. అందుకే ఇక్కడ చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ సొదొమ గొమొర నాశనము చేయకముందు ప్రియులారా, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూసారా దేవుని సంఘమా, ఈ రోజున ప్రభు యొక్క స్నేహితుడుగా నువ్వు అవుతూ ఉన్నావా? నీ ఆత్మీయమైన జీవితంలో ప్రభువును అంగీకరించి ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది ప్రియులారా. కానీ ఆత్మీయంగా ఎదుగుబొదుగు లేకుండా ఆత్మీయంగా మరుగుజ్జుల్లాగానే ఉండిపోతున్నాం ప్రియులారా. శరీరీతిగా ప్రియులారా పొడవుగా అడ్డంగా మనం పెరగవచ్చు ప్రియులారా. అది కాదు ప్రాధాన్యత. సహోదరి సహోదర, నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ ఉంటున్నావా? ఆయన శిష్యుడుగా మార్చబడ్డావా? ఆయన స్నేహితుడిగా మార్చబడ్డావా? ఆమోసు ప్రవచన గ్రంథము ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆమోసు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదవని ప్రియులారా. ఆమోసు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో అందరం కూడా దేవుని వాక్యం రాసుకునండి ప్రియులారా. జాగ్రత్తగా ధ్యానించండి. దేవునికి స్తోత్రాలు. 3:7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆమోసు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఈ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దేవునికి స్తోత్రాలు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. చూసాడు ప్రియులారా, ఆయన సంకల్పాన్ని ఆయన చేయకముందు తన సేవకులు, తన ప్రవక్తలకు, తన స్నేహితులకు ఆయన తెలపకుండా ఏది కూడా చేయడు ప్రియులారా. అవునా? అందుకే అబ్రహాం ఆ లిస్టులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ ఆత్మీయమైన జీవితంలో సహోదరి సహోదర, నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉంటున్నావు? దేవుడు కోరిన స్థానంలో నువ్వు ఉంటున్నావా? లేకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు కోరుకున్న స్థానంలో నువ్వు ఉంటున్నావా? సహోదరి సహోదర, దయచేసి గమనించండి ప్రియులారా. దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాడు, ఎప్పుడు నీతో మాట్లాడతాడంటే ప్రియులారా, ఆయన కోరిన స్థానములో మనం ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం చేసినప్పుడు ఆయన స్నేహితులముగా మనం మార్చబడతాం ప్రియులారా. సహోదరి సహోదర, ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయంగా ప్రియులారా అభివృద్ధి కాలేకపోతూ ఉంటున్నారు ప్రియులారా. ఇంకా ఆత్మీయంగా సంకుచితంగానే ఆలోచన చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. కొరింథీ సంఘముకు మరి పౌలు పత్రిక రాస్తుతారు. ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. 1 కొరింథీ 3వ అధ్యాయము. దేవుని సన్నిధిలో అందరం కూడా ఈ లేఖనాలు మీరు రాసుకొని ధ్యానించండి ప్రియులారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. అంటే శరీర సంబంధులై ఉన్నారు. ఆత్మీయమైన జీవితంలో ప్రియులారా, ఈ కొరింథీ సంఘం ప్రభువును అంగీకరించారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అన్ని 9 వరాలన్నీ కూడా ఈ యొక్క సంఘములో ప్రబలుతూ ఉన్నాయి సహోదరి సహోదర. కానీ వారి ఆత్మీయమైన జీవితంలో ఇంకా బలహీనులుగానే ఉన్నారు, ఇంకా పాలు త్రాగువారిగానే ఉన్నారు, ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు ప్రియులారా. వారి యొక్క ఆలోచన సరళి మార్చబడట్లేదు ప్రియులారా. ఈ దినాల్లో కూడా దేవుని సంఘం యొక్క పరిస్థితి ప్రియులారా, విశ్వాసుల యొక్క పరిస్థితులు కూడా అదే విధంగా మనం చూస్తూ ఉంటున్నాయి ప్రియులారా. నీ జీవితంలో నువ్వు మార్పు చెందుతూ ఉన్నావా లేదా సహోదరి సహోదర? ఇంకా బలహీనుడుగా ఉన్నావా? ఆలోచన చేయి సహోదరి సహోదర.
దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని సన్నిధిలో 5వ అధ్యాయము అందరం కూడా ఈ మాటలు మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము సహోదరి సహోదర 12 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా ప్రియులారా, ఎంత పరితాపకరమైన విషయం ప్రియులారా. కాలమును బట్టి చూస్తే ప్రియులారా, మరి ఒక ఆయన డేవిడ్ నికోల్సన్ అనేటువంటి వ్యక్తి ప్రియులారా, మరి ఆయన మన దేశానికి వచ్చాడు ప్రియులారా, మన సంఘానికి వచ్చాడు ప్రియులారా. మరి తాను ఎంతో అద్భుతమైనటువంటి సేవకుడు ప్రియులారా, అమెరికా దేశానికి చెందినటువంటి వాడు ప్రియులారా. ఆయన ఒక మిషనరీగా ప్రియులారా ఇండోనేషియాకు తాను వెళ్ళాడు ప్రియులారా. ఇక్కడికి వచ్చినప్పుడు తనతో మంచి సహవాసం నాకు దొరికింది ప్రియులారా. ఆయనతో పాటు ట్రైన్లో అనేక గ్రామాలు ప్రయాణం చేశాను ప్రియులారా. ఆయనకు తర్జుమా చేశాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఒక మంచి బైబిల్ టీచర్ ప్రియులారా. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు ట్రైన్లో కూడా తన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించి రాసుకునేవాడు ప్రియులారా. ఎంతో అద్భుతమైనటువంటి సేవకుడు ప్రియులారా. ఆ తర్వాత మరలా నేను ఆయన్ని కలవలేకపోయాను ప్రియులారా. అయితే గమనించండి, ఆయన మరి పంపబడ్డాడు తన సంఘం ద్వారా, తన మిషన్ ట్రిప్ ద్వారా. మరి తాను ఏం చేశాడంటే ఇండోనేషియాకు పంపబడ్డాడు. ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక 50 మరి మంది కలిగినటువంటి ఒక సంఘానికి తాను కాపరిగా వెళ్ళాడు ప్రియులారా. 50 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మందిరం పెద్దగా ఉంది, దేవునికి స్తోత్రాలు. కానీ అక్కడ జనాలందరూ కూడా మరి ఎవరు కూడా లేరు ప్రియులారా. అందరూ కూడా వెళ్ళిపోయారు, ఇష్టానుసారంగా లోకములు బ్రతుకుతూ ఉన్నారు ప్రియులారా. ఈ 50 మంది మాత్రమే ఉన్నారు ప్రియులారా. ఆయన 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ప్రియులారా. ఆ ఇండోనేషియా దేశంలో ఆ సంఘానికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ 50 మంది గురించి తాను ఎంతో ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి బయలుపరిచాడు ఏంటనగా, వీరిని నువ్వు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రాలు. వీరందరినీ కూడా శిష్యులుగా నువ్వు సిద్ధపరచమని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియులారా. వెంటనే ప్రార్థన పూర్వకంగా వారందరినీ కూడా ప్రభువులో స్థిరపరచడం మొదలు పెట్టాడు. ఆ 50 మందికి బాప్తిస్మం ఇచ్చాడు ప్రియులారా. వారిని శిష్యులుగా సిద్ధపరిచాడు. తాను చెప్పాడు ఏంటనగా, నేను బయటికి వెళ్ళను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, మీ అందరి కోసం మరి నేను ప్రయాసపడుతూ ఉంటాను, మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటాను. మీరు వెళ్ళి ఆత్మీయంగా ఒక్కొక్క వ్యక్తిని మీరు తీసుకొని రావాలి. నెలకు ఒక వ్యక్తిని ఒక్కొక్కరు పట్టుకొని రావాలని చెప్పాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనించండి ప్రియులారా. మరి ఆ విధంగా తాను ఆజ్ఞాపించినప్పుడు వారందరూ లోబడ్డారు ప్రియులారా. ఆ 3 సంవత్సరాల్లో సంఘం 2000కు పెరిగిపోయింది ప్రియులారా. ఎంత అద్భుతమైన విషయం. తాను అన్నాడు ఏంటనగా, ఒక వ్యక్తి ఒక స్థలాన్ని సంఘములో కూర్చున్నప్పుడు ఒక స్థానాన్ని ఆక్రమిస్తాడు ప్రియులారా. అది మనం ఎంత సైజు ఉన్నామో దాన్ని బట్టి మన స్థలాన్ని ఆక్రమిస్తాం ప్రియులారా. 3 సంవత్సరాల కంటే ఎక్కువగా మనం ఆ స్థలంలో కూర్చోవద్దు. ఆత్మీయంగా మనం బోధకులముగా, పరిచారకులముగా మనం సిద్ధపడాలని తాను ఖండితంగా బోధించాడు ప్రియులారా. ఆ విధంగా ఆ సంఘం అభివృద్ధి చెందింది ప్రియులారా. ఆ తర్వాత తన టైం అయిపోయింది, తిరిగి తన దేశానికి తాను వెళ్ళిపోయాడు. సహోదరి సహోదర గమనించండి ప్రియులారా. ఈ దినాల్లో సంవత్సరాల తరబడి ప్రియులారా మనం సంఘములో మనం ఉంటున్నాం ప్రియులారా. ఒక స్థానాన్ని ఆక్రమించుకున్నాం ప్రియులారా. కానీ ఆత్మీయంగా ఏమాత్రం అభివృద్ధి చెందుతూ ఉంటున్నాం ప్రియులారా. అక్కడే కూర్చుంటున్నాం ప్రియులారా. మరి ఆ సంవత్సరాల తరబడి వింటూ ఉన్నాం ప్రియులారా. మనం ఆత్మీయంగా మరి దేవుని సంఘానికి మనం దీవెనకరంగా ఉంటున్నామా ప్రియులారా? ఆత్మలను మనం తీసుకుని వస్తూ ఉంటున్నామా? ఈ రోజున ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. 1000 మంది నశించిపోతూ ఉన్నారు ప్రియులారా. క్రీస్తును అంగీకరించకుండా నిత్య నరకాగ్ని గుండములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. వారి విషయమై మన యొక్క బాధ ఏంటి ప్రియులారా? మనం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాం ప్రియులారా? సహోదరి సహోదర, అందుకే యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులారా. ఒక్కడును నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. అందరూ మారు మనస్సు పొందాలని. కాబట్టి భారము ఎవరి మీద దేవుడు పెట్టాడు ప్రియులారా? సంఘ కాపర్ల మీదనా, సేవకుల మీదనా? కాదు సహోదరి సహోదర. మరి గమనించండి ప్రియులారా, ఆది మా సంఘము ప్రియులారా అందరూ కూడా ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా అపోస్తులే మాత్రమే కాదు ప్రియులారా. దయచేసి గమనించండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము దయచేసి మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా.
ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప గమనించండి, 12 మంది అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘమనగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనమే ప్రియులారా, దేవునికి స్తోత్రాలు. అలాంటి సంఘాన్ని సౌలైతే ప్రియులారా పాడు చేయించు ఉండెను ప్రియులారా. గొప్ప హింస కలిగింది ప్రియులారా. అందరూ చెదిరిపోయారు, అపోస్తలు తప్ప అందరూ చెదిరిపోయారు ప్రియులారా. వారు ఏం చేశారో మనం చూద్దాం. కింద 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి సహోదరి సహోదర, చెదిరిపోయినటువంటి వారు సంఘం యొక్క బాధ్యత ఏంటనగా సువార్త ప్రకటించడం. ఈ రోజున నువ్వు ప్రభువును అంగీకరించావా? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? ఎందుకు నిన్ను కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు? ఎందుకు తన కృపావరాలతో నిన్ను నింపుతూ ఉన్నాడు? సహోదరి సహోదర, ఎందుకు నిన్ను దీవిస్తూ ఉన్నాడు? కారణం ఏంటనగా నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అనేకుల్ని ప్రభు దగ్గర నువ్వు నడిపించేవాడుగా నువ్వు ఉండాలా. స్వార్థపరుడుగాను ఉండడానికి వేరు లేదు ప్రియులారా. ఈ దినాల్లో జనాలందరూ కూడా స్వార్థపరులు అయిపోతున్నారు. మన పని మనం చేయట్లేదు ప్రియులారా. అందుకే సాతానుడు పుంజుకుంటున్నాడు ప్రియులారా. వాడి కార్యం వాడు చేస్తూ ఉన్నాడు. దేవుని సంఘముగా మన కర్తవ్యం ఏంటిదో మనం జరిగించాలి ప్రియులారా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా లేదా సహోదరి సహోదర? ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. ఆత్మీకంగా ఇంకా మరుగుజ్జులుగానే ఉండిపోతున్నాం, పసిపిల్లలుగానే ఉంటున్నారు ప్రియులారా. కొరింథీ సంఘం ప్రియులారా, వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. గొడవలు, సమస్యలు ప్రియులారా, శరీర సంబంధంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రియులారా. దయచేసి 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 1 కొరింథీ 14 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి ప్రియులారా. 14:20 వచనం. సహోదరులారా మీరు బుద్ధి విషయమై 1 కొరింథీ 14:20 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. దేవునికి స్తోత్రాలు. పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక తన రాస్తూ వారిని బుద్ధి చెప్పుతూ ఉన్నాడు ప్రియులారా. సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఈ దినాల్లో పెద్దవారైనటువంటి మనము వయసు పెరుగుతూ ఉంటుంది కానీ బుద్ధి విషయంలో పెద్దవారై ఉండి మన దేవుడు చెప్తే వయసును బట్టి కాదు ప్రియులారా. సహోదరి సహోదర, వయసు పెరిగిన కొలది మన బుద్ధి కూడా పెరుగుతూ ఉండాలి ప్రియులారా. కానీ కొరింథీ సంఘము అనేకమైనటువంటి కక్షలు, భేదాలు, విమతములు ఇవన్నీ కూడా ఉన్నాయి సహోదరి సహోదర. అందుకే పౌలు మీరు పసిపిల్లల్లాగానే ఇంకా ఉన్నారని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కాలం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసాం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సింది ప్రియులారా. 13వ వచనం కూడా చదవండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 మనం చదివాం ప్రియులారా. కాలమును బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అయ్యుండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూసారా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇంకా చాక్లెట్ బిస్కెట్ లాగా దేవుని దగ్గర మనం అడుక్కొని తింటున్నాం ప్రియులారా. ఆత్మీయంగా మనం ఎలా ఉంటున్నాం సహోదరి సహోదర? దేవుని సన్నిధిలో మనం ఇంకా పిల్లల్లాగానే మనం ఉండవద్దు ప్రియులారా. దేవుడు ఏం కోరుతున్నాడు? మనం బోధకులముగా మనం కావాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి మనం అందరం కూడా బోధకులుగా ఉండవలసినటువంటి వారమైనటువంటి మనము ప్రియులారా, మన జీవితంలో ఇంకా మరి పసిపిల్లలుగా మనం మారిపోతున్నాం. కింద 14 కూడా చదువుదాం ప్రియులారా. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. కాబట్టి ఆత్మీయంగా దీన్ని మనం పోల్చి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరా, ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు సహోదరి సహోదరా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా, మొదటి 3 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. Yes Lord, hallelujah, thank you Lord. మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. చాలు దేవుని సన్నిధిలో ఈ 3 వచనాలు మనం చూసాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక అంటున్నాడు. చాలు ప్రియులారా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు మనం ఉండడానికి వీరలేదు ప్రియులారా. ఈ దినాల్లో చాలా మంది ఎక్కడ సభలు జరుగుతూ ఉంటే జనాలు అక్కడికి పోతూనే ఉంటారు ప్రియులారా. నాకు అర్థం కాదు సహోదరి సహోదర, ఆత్మీయంగా మనం ఏమి ఎదుగుతూ ఉంటున్నాం ప్రియులారా? ఆలోచన మనం చేద్దాం. సభలకు వెళ్ళొద్దని చెప్పట్లేదు ప్రియులారా, కానీ కొంతమంది సేవకులు సహితం కూడా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ పరిగెడుతూ ఉంటారు ప్రియులారా. ఆ యొక్క బోధ ఎలాంటిదో ఏంటిది ఎలా ఉందో మనం చేయాల్సిన పని ఏంటి ప్రియులారా? వాక్యం కొరకు పరిగెడతారు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటిని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తలేం ప్రియులారా. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక దేవుని సన్నిధిలో ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు ప్రియులారా. సహోదరి సహోదర, వాక్యం వింటున్నాము కానీ ఏమాత్రం దాన్ని ప్రాక్టీస్లో మనం పెడుతున్నాం ప్రియులారా? ఏమాత్రం కాలాన్ని బట్టి చూస్తే ప్రియులారా. అందుకే ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రియులారా, ఇందాక మీతో చెప్పాను, ఇండోనేషియాకి తన మిషనరీగా తను వెళ్ళాడు ప్రియులారా. 3 సంవత్సరాల్లో ఒక విశ్వాసి ఒక సువార్తికుడిగా సిద్ధపడ్డాడు ప్రియులారా. ఎందుకంటే 3 సంవత్సరాల వరకే నువ్వు ఆ స్థానంలో కూర్చోవాలి, ఆ తర్వాత నువ్వు ఇంకా ఎదగాల, నువ్వు బోధకుడుగా సిద్ధపడాలి ప్రియులారా. ఆ విధంగా సంఘాన్ని అభివృద్ధి పరిచి తాను వెళ్ళిపోయాడు ప్రియులారా. ఈ రోజున మన ఆత్మీయమైన జీవితంలో సంవత్సరాల తరబడి మనం కూర్చుంటున్నాం ప్రియులారా, కానీ ఏమాత్రం ప్రయోజనకరంగా ఉంటున్నాం? ఎంతమంది సంఘానికి మనం ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రియులారా? ఎంతమంది ఆత్మలు మనం సంపాదిస్తున్నాం సహోదరి సహోదర? సంఘానికి దేవునికరంగా మనం ఉండాలి ప్రియులారా. అందుకే ఆదిమ సంఘం చెదిరిపోయినటువంటి విశ్వాసులందరూ కూడా సువార్త ప్రకటించుచు వారు వెళ్ళిపోయారు ప్రియులారా. అందుకే సంఘాలు ఎన్నో స్థాపించబడ్డాయి, ఎన్నో సిద్ధపరచబడ్డాయి ప్రియులారా. ఈ రోజు నా సహోదరి సహోదర, నీ సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉంటున్నాం, మన అభివృద్ధి ఏ పాటిగా ఉంటుంది ప్రియులారా? ఆలోచన చేద్దాం. ఇంకా పసిపిల్లలుగానే ఆలోచన చేస్తూ ఉంటున్నామా, లేకుంటే మనం ఎలా ఆలోచిస్తూ ఉంటున్నాం ప్రియులారా? శరీర సంబంధంగా ఇంకా ఆత్మీయంగా బలహీనులుగా మనం ఉన్నామా ప్రియులారా? లేదు ప్రియులారా, అలాగ ఉండడానికి వీల్లేదు. మనము ఆయన స్నేహితులముగా మనం మార్చబడాల్సిందే. దేవునికి మహిమ కరునిగాక. హల్లెలూయా. అంతటితో సరిపోదు ప్రియులారా, మరొక మెట్టు ఉంది. దేవునికి మహిమ కరునిగాక. ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. దయచేసి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. అపోస్తల కార్యాలు 13:22 వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా.
అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు రాసుకొని ధ్యానించండి ప్రియులారా. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం దేవుడే అతన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రియులారా. దావీదును గూర్చి ప్రియులారా, ఇక్కడ దావీదు ఎవరంటే ప్రియులారా, ఒక గొర్రెల కాపరిగా తాను ఉన్నాడు ప్రియులారా. అక్కడి నుంచి దేవునికి స్తోత్రాలు. అడవిలో తన తండ్రి గొర్రెల్ని మేపేటువంటి వాడు ప్రియులారా. తన యొక్క బాధ్యత అది ప్రియులారా. ఆ పని తనకు అప్పగించబడింది. అందులో నమ్మకంగా ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రియులారా. అయితే దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ప్రియులారా. అతన్ని రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు. తన గురించినటువంటి ఒక సాక్ష్యం దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ప్రియులారా, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత మంచి సర్టిఫికెట్ మరి దావీదును గురించి దేవుడు ఇస్తూ ఉన్నాడు. సహోదర గమనించండి ప్రియులారా. ఈ రోజున ప్రియులారా, దావీదు తప్పు చేయలేదా? అఫ్ కోర్స్ ప్రియులారా, తాను పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు సహోదర. కానీ గమనించండి ప్రియులారా, అది ప్రాముఖ్యం కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా తాను మార్చబడ్డాడు ప్రియులారా. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మరొక తర్జుమాలో మనం చూసినట్లయితే దేవుని హృదయం ఎలా ఉందో దావీదు యొక్క హృదయం కూడా అలాగే మారింది ప్రియులారా. ప్రభు సన్నిధిని ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అనే మాట రాయబడింది ప్రియులారా. అంటే దేవుని యొక్క హృదయానుసారుడిగా మరి దావీదు మార్చబడ్డాడు. తాను పడిపోయాడు, పాపం చేశాడు, భయంకరమైన స్థితిలో తాను ఉన్నాడు ప్రియులారా. కానీ గమనించండి ప్రియులారా, మరి హెస్కేలు ప్రవచన గ్రంథంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. ఒకసారి అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు రాసుకొని మనం ధ్యానిద్దాం ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రావు. చూశారా ప్రియులారా, దుష్టుడు తాను పాపము చేసిన ఎడల ప్రియులారా, పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణమును అందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి దేవుడు ఏది కూడా జ్ఞాపకం. ఆమేన్. అతని నీతిని బట్టి అతడు ఏమవుతున్నాడంట? బ్రతుకుతూ ఉన్నాడు. దావీదు చేస్తున్న పని అదే ప్రియులారా. ఆయన పడిపోయాడు, వాస్తవమే ప్రియులారా. నరహత్య చేశాడు, భయంకరమైన పాపములో పడిపోయాడు ప్రియులారా. కానీ పశ్చాత్తాపడి తిరిగి లేచాడు ప్రియులారా. దేవుని ప్రణాళికలోనికి వచ్చాడు. దేవునికి మహిమకరం గాక. అందుకే దేవుడు అంటున్నాడు, అతని అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నువ్వు కూడా పాపములో ఉండవచ్చు సహోదర. ఈ రోజున ప్రభు దగ్గరికి నువ్వు రా. నీ యొక్క స్థితిగతి నుంచి పైకి లేపబడు. దేవునికి స్తోత్రాలు. అందుకే 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. అదే అధ్యాయము. చేసిన అపరాధములలో దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సహోదర, మరి దేవుడు దావీదును క్షమించిన దేవుడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి పాపములను బ్రతుకుతూ ఉన్నావేమో సహోదర, నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఎటువంటి పాపినైనా ప్రభు క్షమించే సమర్థుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు ప్రియులారా. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దుష్టుల యొక్క మరణమును
నందు దుష్టులు మరణమునందు ఆయనకి ఎంత మాత్రం ఇష్టము లేదు ప్రియులారా. సహోదరి సహోదరా, కాబట్టి మన పాపములు మనం చనిపోవడం మనకి ఇష్టం ఉందా ప్రియులారా? అలాగ ఉండడం మంచిది కాదు. ఒకవేళ మన పాపములు మనం మరణించినట్లయితే నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతాం. అందుకే దావీదు అది గ్రహించాడు ప్రియులారా. 51వ కీర్తన రాశాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించమని అడిగాడు ప్రియులారా. దేవుని ప్రణాళికలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. చివరికి దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సహోదరి సహోదర, పాపిని, ఎటువంటి పాపినైనా మన యొక్క విధేయత పైన ఆధారపడి ఉంటుంది. మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోనికి మన చెడును మనం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రియులారా? ఆయన హృదయానుసారులుగా మనల్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడు ప్రియులారా. ఈ రోజున ఈ 4 విషయాలు మనం విన్నాం ప్రియులారా. ఆయన పిల్లలము, రెండవదిగా ఆయన శిష్యులము, మూడవదిగా ఆయన స్నేహితులము, నాలుగవదిగా ఆయన హృదయానుసారులము. సహోదరి సహోదర, మనమందరము కూడా మన ఆత్మీయమైన జీవితంలో ఏ స్టేజ్లో మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒకవేళ ఇంకా పిల్లలుగానే ఉన్నట్లయితే ఆ స్థానంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. భౌతికమైన మన తల్లిదండ్రులే ప్రియులారా మన పిల్లలు ఎదగాల, అభివృద్ధి కావాలా, ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలని ఎంతగా ఆశిస్తూ ఉంటారు ప్రియులారా. మన పరలోకపు తండ్రి మన విషయమే ఆలోచన చేయడా ప్రియులారా? ఆయన తప్పకుండా ఆలోచన చేస్తాడు. యవనస్తులారా, సహోదరి సహోదరా, నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? ఇది ఇప్పుడు కాదు, నేను వృద్ధుడిని అయిపోయాక చూస్తానులే అనేసి ఆలోచించడం కాదు ప్రియులారా. మంచి యవన కాలములో దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న వారు అందరూ కూడా ఎక్కువ శాతం ప్రియులారా అందరూ కూడా యవన కాలంలో పట్టబడ్డారు ప్రియులారా. ప్రభువు చేత వాడబడ్డారు. ఈ రోజున నీ జీవితంలో ప్రభువు నీకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను దేవుని కొరకు వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ స్థాయిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు వాడబడగలవు. దేవునికి స్తోత్రాలు. దానియేలు కూడా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. యోసేపు ఒక గవర్నర్గా తాను ఉన్నాడు ప్రియులారా. దేవునికి నామాన్ని మహిమపరిచారు. దేవునికి స్తోత్రాలు. దావీదు ఒక రాజుగా, ఒక పరిపాలించేటువంటి వ్యక్తిగా ఎన్ని బాధ్యతలు ఉంటాయి సహోదరి సహోదర. అయినా దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడు, దేవుని స్తుతించేవాడు ప్రియులారా. దేవునికి ఇచ్చే స్థానము దేవునికి ఇచ్చాడు. దేవునికి నామాన్ని ఘనపరిచాడు ప్రియులారా. అందుకే తాను పరిపాలించినప్పుడు దేశంలో దేవుని సన్నిధి, దేవుని మందస్సం ఉండింది ప్రియులారా. దేవుని కాపుదల భద్రత ఉండింది. దేవునికి స్తోత్రాలు. ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నారు ప్రియులారా. ఈ రోజున మన జీవితంలో మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటున్నామా? దీవెనకరంగా ఉంటున్నామా? మనం ఎదుగుతూ ఉన్నామా? బలపడుతూ ఉన్నామా లేదా? సహోదరి సహోదర, మనల్ని మనం చెక్ చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో మన సీనియారిటీ పెరిగిపోతూ ఉంటుంది ప్రియులారా, కానీ ఆత్మీయత పెరగట్లేదు ప్రియులారా. ఇది చాలా విచారకరమైన విషయం. ప్రభు దీన్ని బట్టి ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో మనం బయటికి వచ్చేలోపుగా ఎంతగానో మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఊహకు మించిన స్థాయిలోనికి మన ప్రార్థన జీవితం, మన బైబిల్ ధ్యానం, మన సహనము ప్రియులారా, మన పరిశుద్ధత, మన మరి సహనం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అట్టి కృప మన అందరికీ కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఈ లోకానికి మరి ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించి బలపరచునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని, ఈ మాటలు వీక్షిస్తున్న మీరు అందరూ కూడా ప్రియులారా దయచేసి మరొకసారి మీరు ధ్యానించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు నడిపించారు. మీ ప్రేమ, మీ కృప, వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. జీవం కలిగిన దేవుడు ప్రభువా, ఇదిగో తండ్రి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలని పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఆ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మా అభివృద్ధి ప్రభువా ఏ పాటిగా ఉంటుంది? 4 విషయాలు మా ఎదుట పెట్టారు. మీ పిల్లలుగా మార్చబడ్డాం. మీకు స్తోత్రాలు. అయితే పిల్లలుగానే ఉండడం మీకు ఇష్టం లేదు ప్రభా, మీకు సంతోషం లేదు. మీ శిష్యులు కావాలా? మీ శిష్యులైనంత మాత్రాన సరిపోదు ప్రభా, మీ స్నేహితులం కావాలా? మీ స్నేహితులైనంత మాత్రాన సరిపోదు ప్రభా, మీ హృదయానుసారులుగా మేము మార్చబడాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రభా, మరి లాక్డౌన్ సమయంలో ప్రభా, ఈ వాక్య భాగాలన్నీ కూడా విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. దేవాబారు అందరూ కూడా, మేమందరం కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ స్థాయిలో మేము ఉంటున్నామో చూసుకొని ప్రభువా,
మేము ఎదగడానికి, బలపడడానికి సహాయం ఇచ్చేయండి. ఒక నూతనమైన తీర్మానముతో మేము బయటికి రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నూతన అభివృద్ధి మేము చూడడానికి సహాయం ఇచ్చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి. మీ కాపుదల భద్రత వారి చుట్టూ ఉండను గాక. ప్రతి భయము తొలగించబడును గాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ అద్భుతమైన కార్యాలు మీరు ఇచ్చేయండి. మరొకసారి వైజాగ్ పట్టణం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ జరిగినటువంటి ప్రభువా మరి యొక్క గ్యాస్ లీకేజ్ ద్వారా అనేకులు ప్రాణాలు కోల్పోయారు, అనేకులు హాస్పిటల్ పాలయ్యారు, ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ స్వస్థపరచండి, కుటుంబాలను ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ రక్షణ వారికి దయచేయండి. భూదిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడని మీరు సెలవిచ్చారు కాబట్టి మీ వైపు చూడడానికి వారికి మనస్సు దయచేయండి అయ్యా. మీరు ఒక్కరే రక్షించే గొప్ప దేవుడు. మీ కార్యాలు మీరు ఇచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ప్రత్యేకంగా ప్రభా మరి దేవా, ఈ కరోనా వైరస్ ప్రపంచమంతటిని కూడా ఎంతగానో వణికిస్తూ ఉంటుండగా ప్రభా, ఇదిగో యేసు నామమున ఇది లయపరచబడును గాక. వ్యాక్సిన్ వచ్చిందని విన్నాం ప్రభా, అది త్వరగా ప్రభా అన్ని దేశాలకు వ్యాప్తి చెందును గాక. ప్రతి ఒక్కరు భద్రపరచబడుదురు గాక యేసు నామమున ప్రభా. ప్రతి దేశంలో ఉన్న బిడ్డలు ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయ్యా. ఎంతో విషాదం ప్రభా, ఎంతో కన్నీరు మిన్నూరు చూస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డలందరినీ ఆదరించండి, మీ సంతోషంతో నింపండి. వారి కన్నీరు తోడుచండి అయ్యా. కుటుంబాలను చాలామంది తల్లిదండ్రులు అనాథలైపోయారయ్యా, కొంతమంది పిల్లలు, వారందరినీ మీరు ఆదుకోనండి, మీరే కాపాడండి, భద్రపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని ప్రభా, మా దేశ నాయకులు ప్రభా, ప్రతి దేశాన్ని పరిపాలించిన నాయకులందరినీ కూడా మీరే దర్శించండి యేసు నామమున ప్రభా. ప్రతి మోకాలు వంగునుగాక. సరి అయిన విధానంలో పరిపాలించడానికి సహాయం ఇచ్చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెనలు ప్రభా, మీ నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేయమని, సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి బలపరచమని వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసము సదాకాలము తోడై ఉంటును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని మాటలు